ఉపవాసం ఉంటే సహజంగా ఏమవుతుంది చెప్పండి? కళ్ళు వీక్కుపోతూ ఉంటాయి, డొక్కలు లాగేస్తుంటుంది, నీ శరీరం బలహీనపడవచ్చు, దాన్ని కాదనడానికి లేదు. కానీ నీవెప్పుడైతే ఈ లోక సంబంధమైన ఆహారమును ప్రక్కన పెట్టి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తావో, ఒక్కటి గుర్తుపెట్టుకో, మండుతున్న జ్యోతి అలాంటిదో ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా అలాంటి దానివి, అలాంటి వాడి. సూర్యుడి మీద నీళ్లు పోసి ఎవడన్నా ఆర్పగలడా? ఆర్పలేడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళలోకి వచ్చే ఆ దేవుని శక్తిని కూడా ఎవడో ఆపలేడు. చెప్పండి కూడా గట్టిగా. దేవుడు జాలి పడతాడండి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే. నేను అందుకే చెప్తూ ఉంటాను, నీకు ఉపవాస ప్రార్థన అనేది పెద్ద ఆయుధం. నీ ముందు పడగ విప్పిన పాము, విషపూరితమైన పాము నీ ముందు అది బుసలు కొడుతూ ఉంది. నువ్వేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి ఏడుస్తున్నావు. అమ్మో నా ప్రాణం పోతుందేమో, అమ్మో నన్ను కాటేస్తుందేమో, అమ్మో నన్ను ఏం చేస్తుందో అని ఆ పాము దగ్గర నువ్వు భయపడిపోతున్నావు. ఎందుకని నీ చేతుల్లో ఏమీ లేదు కాబట్టి నువ్వు భయపడిపోతున్నావు. అదే నీ చేతుల్లో గనక పాముని చంపగలిగే ఆయుధం ఉందనుకో, నువ్వు భయపడతావా? నీ చేతిలో ఉన్న ఆయుధంతో ఏం చేస్తావు? దాని తలను చితక కొట్టి చంపి పడవేస్తావు. నువ్వేమంటావు తెలుసా? అమ్మో నా చేతిలో ఈ కర్ర ఉంది కాబట్టి దాన్ని కొట్టి చంపేశా, అదే గనక కర్ర లేకపోతే ఏమైపోదునో అంటారనరా? ఆ కర్రే ఏమిటయ్యానంటే నీకు ఉపవాస ప్రార్థన. ఆమేన్. అమెరికాలో ఉంటాడు మా చిన్నబాబు, అక్కడే సెట్ అయ్యాడు. దేవుడు మహాకృపను పెట్టి ఇంటెల్ కంపెనీలో మంచి జాబ్ వచ్చింది. ఒక 4 నెలల క్రితం అయితే మరి 100కే 75 మందిని తీసేస్తున్నారమ్మా, తక్కువగా ఉన్నాయి కాబట్టి జాబులు తీసేస్తున్నారని మా బాబు చెప్పినప్పుడు పోయేది పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేయించుకుందాన్ని. దేవుని మహాకృపను పెట్టి 100కి 75 మందిలో తీసేసి వాళ్ళు 25 మందిలో కూడా నా కొడుక్కి జాబ్ ఉండుటకు దేవుడు సహాయం చేశాడు. తన కుమారునికి ఉద్యోగం ఉంటే, ఆ స్థలంలో అమెరికాలోనే ఉండి ఉద్యోగం చేసుకుంటూ ఉంటే, తీసేస్తానన్నటువంటి కంపెనీ తీసేయకుండా ఉంచితే ఉద్యోగంలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నారంట. ప్రతి 100 మందిలో 75 మందిని తీసేస్తున్నటువంటి ఆ పరిస్థితుల నడుమ కుమారునికి దేవుడు తోడుండి ఉద్యోగాన్ని ఉంచాడండి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు. మా ఆయనకి షుగర్ వచ్చింది, 500 ఉంది, మాకు తెలియదు. పెద్ద పుండు అయిపోతే మందులు వాడిన తర్వాత పోయిన నెలలో ఇక్కడికి అయ్యగారికి దగ్గరికి తీసుకొచ్చాము. పుండు చూసి ప్రేయర్ ఆయిల్ రాసి అయ్యగారు ప్రార్థన చేస్తానమ్మా తగ్గిపోద్ది వచ్చే నెలకు అన్నారు. తగ్గిపోయింది ఇప్పుడు. ఏది మీకు ఎక్కడ వచ్చింది పుండు? నాన్నగారు కనపడుతుందా మీకు? ఎంత ఉండేదమ్మా పుండు? ఎంత ఉంది అప్పుడు అయ్యగారు ప్రేయర్ చేసినప్పుడు ఎంత ఉండే, ఎర్రగా పెద్దగా ఉంది. ప్రేయర్ ఆయిల్ పోసారు అయ్యగారు, పోసి ప్రార్థన చేసి తగ్గిపోద్దమ్మా నేను ప్రార్థన చేస్తాను వెళ్ళండి అన్నారు. ఇప్పుడు మాను పట్టేసింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మార్చి నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. రెండంతల ఆశీర్వాద తైలాభిషేక అంజూర పండుగ మార్చి నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేముశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర,
మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.